నమస్కారం. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. బట్ ఇది అత్యంత కీలకం నాకు అనిపించింది. భార్యాభర్తలు విడాకులు తీసుకుందాం అనుకున్నారా అంటే ఒకళ్ళు అనుకున్నారు. ఎవరు? భార్య కోర్టుకి వెళ్ళింది. ఏం చెప్పింది రీజను? నా మొగుడు వేరే దాని మోజులో ఉన్నాడు, నన్ను పట్టించుకోవట్లా, కుటుంబాన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తున్నాడు. ఇక అటువంటి అతని నా భర్త అని చెప్పుకోవటం వల్ల లాభం లేదు. అతను ఏ రోజు మారి వస్తాడని ఆశ కూడా నాకు లేదు. చాలు, విడాకులు ఇప్పించాడని చెప్పేసి కోర్టుకి వెళ్ళింది. ఏం చెప్పింది అక్కడ? మెయిన్ రీజను, నా భర్త పరాయి ఆడదాని మోజులో ఉన్నాడు, నన్ను దూరం పెట్టాడు. ఇప్పుడు ఇంకా విడాకులు కూడా రాలా. రేపు ఏప్రిల్ 20వ తారీఖున కోర్టులో హీరింగ్ ఉంది. ఈలోపు నిన్న ఈ చెన్నైలో ఒక ప్రొడ్యూసర్గా సంబంధించిన ఇంట్లో రిసెప్షన్ ఏదో పెళ్ళి. ఆడ త్రిషతో కలిపి ఇతను అటెండ్ అయ్యాడు. ఎవరు? విజయ్. త్రిష యొక్క డ్రెస్ శారీ కలర్ అండ్ విజయ్ యొక్క పంచ అండ్ షర్టు కలర్ సేమ్, మ్యాచింగ్ అండ్ లుకింగ్ గుడ్. బట్ మనందరూ బాగానే చూస్తానికి. బట్ విజయ్ మరి సంగీతకి ఉల్లంతా దహించుకుపోయినట్టు అయిపోయింది. ఏ ఆడదాని వల్ల అయితే ఈరోజు మా కాపురం కూలుతున్నాను అన్నానో, ఏ ఆడదాని వల్ల అయితే నన్ను దూరం పెట్టాడు అన్నానో, అదే ఆడదానితో చట్టా పట్టాల్సిన అందరి ముందు తిరుగుతూ ఉన్నాడు. అంటే ఇక ఏంటన్నట్టు? ఇప్పుడు నేనేంటో చూపిస్తా అని చెప్పేసి అంది. చెన్నైలో నీరంకాయల సమయంలో ఒక ప్రాంతం, అది చెన్నైలో ఒక ఏరియా అనుకోండి, ఒక కాలనీ. అక్కడ విజయ్ ఇల్లు ఉంది. ఇప్పుడు నేను విడాకులు వచ్చేంత వరకు ఎక్కడ ఉండాలి? నాకు ఆయన ఆస్తులో సగభాగం ఉంది. ఆస్తు సెటిల్మెంట్ వరకు నేను ఎక్కడ ఉండాలి? ఆ ఇంట్లోనే ఉంటా. నాకు అనుమతి ఇవ్వండి, నేను బయటికి రాను, ఆ ఇంట్లోనే ఉంటా, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టదు, నాకు ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసి కోర్టుకి వెళ్ళాను. ఇప్పుడు విజయ్ వచ్చేసి రాజకీయ కార్యకలాపాలు మొత్తం కూడా ఆయన నుంచే చేస్తున్నాడు కదా. త్రిష కూడా విజయ్కి సపోర్ట్ ఉంటుంది కదా. త్రిష ఇప్పుడు ఆ ఇంటికి వచ్చింది. సంగీతం ఉంది అక్కడ. అందరి ముందు త్రిష అని అనరాని మాటలు అంది. త్రిష ఆ పరిస్థితులు అప్పుడు ఏంటి? అప్పుడు విజయ్ అక్కడే ఉన్నాడు. త్రిష సపోర్ట్ చేస్తాడు, సంగీతకు సపోర్ట్ చేస్తాడా? రెంట్కి రేవడ్ అవుతాడు. భార్యకి సపోర్ట్ చేయలేడు, త్రిషకు సపోర్ట్ చేయలేడు. అండ్ ఇదంతా చూస్తున్నటువంటి అక్కడ ఉన్న పార్టీ వాళ్ళు, మీడియా దీన్ని హైలైట్ చేస్తారు. అస్సలు ఏమన్నా పరువు నిలబడిద్ది అతనిది. ఇక అప్పుడు ఏం చేయాలి? ఆ ఇంటిని భార్యకి అప్పచెప్పి, సరే నువ్వే ఉండని చెప్పి ఇతను వేరే చోటకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తాడు? వేరే చోటకంటే త్రిష ఇంటికి వెళ్తాడా? లేదు వీళ్ళ పార్టీలో కీలకమైన ఒక నాయకుడు ఏదైనా ఫామ్ హౌస్ అక్కడికి వెళ్తాడా? లేదు ఇంకేదన్నా ఒక సెపరేట్ ఇల్లు, పెద్ద కమ్యూనిటీ హాల్ టైప్ కొనుక్కుంటాడా? లేదు రెంట్కి తీసుకుంటాడా? చూద్దాం. అందుకని నేను చెప్పేది ఏంటంటే, దండం పెట్టి మరీ చెప్తున్నాను రా, మరి పిచ్చోళ్ళల్లారా, ఆడవాళ్ళని వారికి సంబంధించి కూల్గా ఉన్నంతకాలం ఓకే. వారిని మీరు ఏమాత్రం రెచ్చగొట్టినా వాళ్ళు రెచ్చిపోయే విధానం ఉందే, అది తట్టుకోలేవరా మనం. అయితే అర్థమయ్యేలా చెప్పండి. అర్థం కావట్లేదు అన్నప్పుడు మీరే సర్దుకుపోండి. ఎందుకు? విడాకుల కేసు కోర్టులో ఉంది. ఎందుకు? నువ్వు ఆల్రెడీ పొలిటీషియన్. ఎందుకు నువ్వు పోటీ చేస్తున్నావు? ఇంకెందుకు? ఒరే నాయన, నువ్వే సీఎం క్యాండిడేట్ అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇంటి గుట్టు కొంచెం కూడా బయటకు రావద్దు కదా. అందరి ముందు నీ భార్య నిన్ను ఒక దెబ్బ కొట్టినా, అందరి ముందు నీ భార్య నీ గురించి ఒక తప్పుడు మాట మాట్లాడినా, అసలు నీ బతికేంట్రా బాబు ఇంకా. సో వీడియో కండిషన్ మీకు అర్థమైందా? ఎప్పుడు కూడా ఇంటి ఆవిడతో పద్ధతిగా ఉండండి, హుందాగా ఉండండి. కాదు వేరు పడదామని అనుకున్నప్పుడు కోర్టు త్రూ లేదా మీరిద్దరు పెద్ద మనుషుల త్రూ అన్ని సెటిల్ చేసుకోండి. అంతవరకు ఆమె ఏ విషయం అయితే ఇబ్బంది పడుతూ ఉందో ఆ విషయాన్నే నువ్వు ముందు పట్టుకొచ్చి, హే ఇదేనా నువ్వు ఇబ్బంది పడుతున్నా, చూడు నా పక్కనే ఉంది అని అన్నావంటే నేను సంప్రదాయం చంపిద్దిరా బాబు. ఆ పద్ధతి కలగదు కాబట్టి కోర్టుకి వెళ్ళింది. ఈ మీద ఈ తప్పు ఎవరు చేయకండి. ఆ కోర్టులు, సుప్రీంకోర్టులు, మేజర్లు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, పెళ్ళైనా కానీ ఉండొచ్చు అని తీర్పు ఇచ్చేది చూసారా అమ్మా, దండవరా అయ్యా వాటికి మాత్రం. ఈ విషయంలో నరేష్ భక్తుని మెచ్చుకోవాలండి. కూల్గా ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళైతే మాత్రం. మనస్ఫూర్తిగా అలాగే ఇంకా గొప్పగా ఉండాలని కోరుకుంటున్నారు. మీరు మాత్రం పెళ్ళయి భార్య ఉన్నా, పెళ్ళయి భర్త ఉన్నా, అఫీషియల్ వేలో విడాకులు అవ్వకుండా ఎవరితో పెడితే వాళ్ళతో ఊరేకండి. అది పద్ధతి కాదు.